హాయ్ అండో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోస్టింగ్ అనే వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటో వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అయితే ఎలా ఉన్నారంటే నేనైతే పర్లేదు బాగానే ఉన్నాను. మీరు కూడా బాగానే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మంచి వెజ్ పలావ్ అండి. వెజ్ పలావ్ అయితే ఎలా చేయాలనేది చూపించేస్తాను. మీలో కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి. వచ్చిన వాళ్ళు ఉంటే అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేస్తుందా రైటా కాదని కూడా కామెంట్ అయితే చెయ్యండి. నిజానికి ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని అయితే చూస్తున్నారు కానీ స్కిప్ చేసేస్తున్నారండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ వాచ్ అవర్ అయితే అస్సలు రావట్లేదు. ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేసేయడం వల్ల ఏంటంటే వీడియోకి వ్యూస్ వచ్చిన వాచ్ అవర్ రావట్లేదు. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అయితే ఫుల్గా అర్థమవుతుంది. ఈరోజు మనం చేసేది ఏంటంటే వెజ్ పలావ్ అనమాట. ఈరోజు స్పెసిఫిక్గా నేను వెజ్ పలావ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో ఎవరికైనా కొంచెం హెల్తీగా అంటే టేస్టీగా హెల్తీగా తినాలనుకున్నా, నెక్స్ట్ ఏంటంటే కొంచెం నోరు ఏదైనా బాగోపోయినా ఇలా ట్రై చేస్తుంటే నిజంగా హ్యాపీగా తినేస్తారు. సో వెజ్ పలావ్ కావాల్సినవి మీరు అన్నీ చూసారు కదా. నేనైతే ఆల్రెడీ చూపించేశాను. బిర్యానీ సరుకులు, టమోటా, ఆనియన్, గ్రీన్ చిల్లీ, సో బంగాళదుంప, మిల్ మేకరు నేనైతే అన్నీ చూపించాను కదా. స్టవ్ మీద అయితే మనం కొంచెం మందంగా అంటే కొంచెం గట్టిగా అంటే మందం అంటే మీకు తెలుసు కదా, కొంచెం మందంగా ఉన్నదే పెట్టుకోవాలి ఏ బిర్యానీకైనా సరే. అలానైతే మీరు బిర్యానీ మాడకుండా వస్తుంది. పల్చగా రేకులా ఉన్నది మీరు ఏమైనా పెట్టుకుంటే బిర్యానీ మాడిపోయే అవకాశం ఉంటుంది. పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత యాజ్ యూజువల్ మనకు తెలిసింది బిర్యానీ సామాన్లు అన్నీ వేసి వేగించేసుకోవాలి. అది కొంచెం స్మెల్ వచ్చి ఇలా వేగాక మనం ఆనియన్, గ్రీన్ చిల్లీ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆనియన్ గ్రీన్ చిల్లీ ఏంటంటే కొంచెం బ్రౌనీలా వచ్చే వరకు వేగించుకోవాలి. నిజానికి ఈ రోజుల్లో బిర్యానీ రాని వాళ్ళు ఉన్నారా అంటే కొందరైతే ఉన్నారు. ఎందుకంటే బిఫోర్ 1 ఇయర్ వరకు నాకు కూడా రాదు. సో అలా ఉంటారు కదా, ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి వీడియోనైతే నేను పెడుతున్నాను. వీలైనంత వరకు అన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అది వేగేలోపు మనం ఖాళీగా వండుకుంటాం. మేమైతే ఫ్రెష్‌గా ఇలా చేసుకుంటానండి. తక్కువగా ఎప్పుడైనా ఎక్కువగా అయితే కొంచెం ముందుగా రెడీ చేసుకుంటాను గానీ, ఇంట్లోకి అయితే నేనెప్పుడు ఇలానే చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి అయితే దంచుకుంటున్నాను. మీరైతే చూస్తున్నారు కదా. సో, అలా అయితే చాలా టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అదైతే మనం బాగా వేగించేసుకున్న తర్వాత ఇక్కడైతే అల్లం వెల్లుల్లి అయితే వేసుకోవాలి. యాక్చువల్లీ నేను అది మర్చిపోయాను వీడియో తీస్తున్న ఇదిలో. నేను అక్కడ అది మర్చిపోయి ఏంటంటే బంగాళదుంప ఇవన్నీ ఏసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి గుర్తొచ్చి ఏసాను. సో, మీరైతే అలా చేయకూడదు. సో, ఆనియను వేగిన తర్వాత ఇప్పుడే మీరు అల్లం వెల్లుల్లి ఏసుకుంటే కొంచెం బాగా స్మెల్‌గా వచ్చి బాగా వేగుతది. సో, ఇప్పుడైతే మనం ఆనియన్ వేగింది కాబట్టి బంగాళదుంప అయితే ఏసేసుకోవాలి. చూసారు కదా, ఫస్ట్ మిల్లీ మేకర్ కన్నా ముందు ఫస్ట్ బంగాళదుంప ఏసుకుంటే బెస్ట్. ఎందుకంటే క్యారెట్ కూడా మీరు ఇక్కడ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా వెజిటబుల్స్ ఉంటే డెఫినెట్‌గా అవి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇది వెజ్ పలావ్ అనే పేరు పెట్టుకున్నాం కాబట్టి. బట్ మా ఇంట్లో ఆ రోజు బంగాళదుంప మాత్రమే, మిల్ మేకర్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను ఉన్నవి మాత్రమే ఏసాను. నిజానికి హౌస్ వైఫ్ అన్నది లేని దానికంటూ ఏది ఉందో దాంతో చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. అలాగే టేస్టీగా చేయడానికి ట్రై చేయాలి. సో, మనమైతే మిల్ మేకర్ కూడా ఏసేసాను. చూసాను కదా. ఇప్పుడైతే ఆనియన్, మిల్ మేకర్ మొత్తం ప్రతీది ఇందులో ఏసిన ప్రతీదీ కూడా ఫ్రై అయ్యేలాగా ఒక 1 మినిట్ అయితే వేగించేసుకుందాము. బాగా వేగిపోవాలి. అదంతా బాగా వేగించుకున్న తర్వాత టమోటా అయితే ఏసుకోవాలి. లాస్ట్ ఇలాగే ఒక వీడియో అయితే పెడితే వెంటనే ఎలా ఎగిపోతుంది అని ఒకరు కామెంట్ అయితే పెట్టారు. నిజానికి వెంటనే ఎగిపోద్దండి. అది ఎడిటింగ్ చేయడం వల్ల మీకు వెంటనే కనిపిస్తుంది. ఆ మధ్యలో గ్యాప్ అన్నది ఉంటుంది. నేను అది ఎడిటింగ్ చేసుకుంటాను. అలాగే ఆ ప్రాసెస్‌లో మీకు తెలియట్లేదు. సో, టమాటా కూడా ఏసుకోండి. టమాటా కూడా బాగా ఏసేసుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ అయితే ఏసుకోవాలి. నేను చూసారు కదా, నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడైతే నేను మర్చిపోయాను. సో, ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాను. బట్ మీరైతే ఆనియన్ ఏగిన తర్వాతే ఏసుకోవాలి. అలా అయితేనే కొంచెం బాగా వేగుతుంది. ఇలా అయినా మర్చిపోయాను గానీ సో, టేస్ట్ అయితే పర్లేదు బానే వచ్చింది. సో, టమాటా ఏసుకున్న తర్వాత ఏ కర్రీ వెజ్ పలావ్ అనే కాదు ఎందులో అయినా ఫస్ట్ మనం టమాటోతో పాటు సాల్ట్ ఏసుకోవాలి. అలా అయితేనే వెంటనే టమాటో పేస్ట్ అయిపోతుంది. టమాటో ఎంత టేస్ట్‌గా ఉంటదో వేశాక, కానీ అది పేస్ట్‌గా వేగించేటప్పుడు అవ్వకపోతే అంత చిరాకుగా ఉంటది తినేటప్పుడు. సో, అది బేగా పేస్ట్ అవ్వాలంటే మనమైతే మూతైతే పెట్టేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత 1 మినిట్‌కి చూసారు కదా ఎంత బాగా పేస్ట్ అయితే అయిపోయిందో. సో, మనం వేగించేసుకోవాలనమాట. వేగించుకున్నంటే మనకు కావాల్సినయి
మనకు కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో కారం అన్నది ఆప్షనల్ అండి. మీకు రెడ్‌గా కావాలనుకుంటే కొంచెం కారం యూజ్ చేయొచ్చు. కలర్స్ అది ఏమీ వేయకుండా. లేదు మనకు వైట్‌గానే కావాలనుకుంటే మీరు కారం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఇంకాస్త టేస్ట్ పెరగాలని చెప్పేసి చికెన్ మసాలా అయితే కొంచెం వేశాను. అలాగే కొంచెం కారం అయితే ఏశాను. ఇక బిర్యానీ మసాలా అయితే ఏస్తున్నాను. సో, ఇవన్నీ మీరు ఇంట్లో రెడీ చేసుకున్నా పర్లేదు. బట్ అంత టైం లేదు, మేము అలా చేసుకోలేమనుకుంటే మాకులాగా ప్యాకెట్స్ వాడుకున్నా పర్లేదు. సో, నేనైతే వెజ్ మసాలా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కారం అండ్ కొంచెం చికెన్ మసాలా అయితే ఏశాను. అంటే బిర్యానీ మసాలా. వెజ్ మసాలా అంటే బిర్యానీ మసాలా. సో, వేసేసుకున్నాను. అవన్నీ వేగించుకున్న తర్వాత ఇంకో కాస్త వేగించుకోవాలి. మసాలాలు కూడా బాగా వేగితేనే టేస్ట్ అనేది బావుంటది. నేనక్కడైతే 2 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్ కోసం సో, 4 గ్లాసెస్ అయితే వాటరేసాను. మీరు ఇందాక స్టార్టింగ్‌లో నేను చూపించాను కదా! మనం ముందుగానే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అంటే అన్నీ కట్ చేసి పెట్టి స్టార్ట్ చేసే ముందు బియ్యాన్నయితే కడిగి మనం పక్కన పెట్టుకోవాలి. అలా అయితే బియ్యం కొంచెం నానుతది. సో, రైస్ పొడి పొడులుగా వస్తది. మీరు చూసారు కదా! నేను వాటర్ అయితే ఏసిన తర్వాత ఇలాగ మరగాలి. వాటర్ బాగా మరుగుతున్న తర్వాత ఇలా పొంగుల్లా వచ్చిన తర్వాత మనమైతే బియ్యాన్నయితే ఏసుకోవాలి. చూసారు కదా! నేనైతే బియ్యం మొత్తం ఏసుకున్నాను. బియ్యం మొత్తం ఏసుకున్న తర్వాత ఒకసారి ఇలా అయితే కలిపేసుకోవాలి. చూడండి పైకి మిల్ మేకర్లు అయితే ఎలా తేలుతున్నాయో. సో, బియ్యం కలిపేసుకున్న తర్వాత మనం ఎందులో అయినా లాస్ట్‌లో కొంచెం ఘీ ఏసుకుంటే మీకు ఉంటే నెయ్యి ఏసుకుంటే టేస్ట్ కొంచెం బావుంటది. ఏసుకోవాలి అన్నదైతే ఏమీ లేదు. బట్ ఉండి ఏసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటది కాబట్టి మరి యూజ్ చేసుకోవచ్చు. నేను కూడా మీరక్కడ చూస్తే ఎక్కువ వేయలేదు, చాలా తక్కువ వేశాను. అండ్ అది కూడా నెయ్యి కూడా ఏసిన తర్వాత చూసారు కదా! కొత్తిమీర అయితే ఏసాను. నిజానికి మీరైతే ఇంకాస్త కొత్తిమీర ఎక్కువ ఏసుకుంటే బెస్ట్ అండి. ఇదే క్వాంటిటీలో గాని చేస్తే. మా ఇంట్లో కొత్తిమీర ఉంటే మా పిల్లలు, మా హస్బెండ్ అసలు చిరాకు పడిపోతారు కొత్తిమీరని చూస్తే. సో, అందుకే నేనైతే తక్కువ ఏసుకున్నాను టేస్ట్ కోసం. మరీ ఎక్కువ ఏసుకున్నా పర్లేదు బావుంటది. సో, మీరైతే మూత అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీలో ఇదంతా ఏసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టేసుకొని అదైతే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న ఒక 2, 3 మినిట్స్‌కి మనం మళ్ళీ చూడాలనమాట. అలా మూత పెట్టేసాక దాన్ని వదిలేస్తే కిందనంతా మాడిపోతదంట. అంటే మడ్డి పడేస్తదనమాట. అంటే అలా స్టక్ అయిపోయి అసలు మడ్డిగా అయిపోతది. సో, చూసారు కదా! మూతయితే పెట్టేసుకున్నాను. మీకైతే చాలా టేస్టీ సింపుల్లీ చూసారు కదా! నిజంగా ఎలా అయితే రెడీ అయిపోయిందో అసలు పొడి పొడిలాడుకుంటూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆ రోజైతే మేము చాలా హ్యాపీగా తిన్నాము. తిన్నది కూడా వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో,